అంటే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి సీఎం చంద్రబాబు కూడా ఆరా తీశారు. హోమ్ మినిస్టర్ని ఘటనా స్థలానికి వెళ్లమని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పటి వరకు ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు? ప్రియా, కాకినాడ జిల్లా సామర్లకోటలో జరిగిన భారీ విస్ఫోటనానికి సంబంధించి ఇప్పుడు పెద్ద భయాందోళన అయితే నెలకొనడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎవరు కూడా మంటలను అదుపు చేయడానికి వెళ్లే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించడం లేదు. దాంతో ఒక్కొక్కరు కూడా మగ్ని అవసరాల ఇబ్బంది కానీ రెవెన్యూ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గా వీళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి సమీపంలోనే ఉండటం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా మంటలను అదుపు చేయడానికి ఏ రకంగా ముందు అదుపు చేయాలి, తర్వాత వీళ్ళందరూ కూడా ఆ మంటల్లో ఎంతమంది చిక్కున్నారు, వీళ్ళందరినీ కాదు వాళ్ళందరినీ కూడా ఎంతమంది సజీవ దహనం అయిపోయారు అనేది లెక్కలు తేల్చే పనిలో అయితే నిమగ్నమై ఉన్నారు. అయితే ఇక్కడికి చూసినట్లయితే భారీ ఎత్తున పొగ జమ్మడంతో పాటు భారీ ఎత్తున మంటలు కూడా ఎగిసిపట్టడం జరిగింది. ఈ భారీ విస్ఫోటనంలోని సూర్య 3 ఫైర్ వర్క్స్ అని చెప్పేసి ఈ వేటలపాలెంలో ఉన్న బాణాసంచా తయారు చేస్తా ఉంటారు. పెళ్లిళ్ళకి ఇతర శుభకార్యాలకి ఇక్కడి నుంచే బాణాసంచా అనేది సరఫరా అవడం జరుగుతున్నది. రాష్ట్రం నలుమూలలో కూడా ఈ కేంద్రం నుంచే సరఫరా అవుతుంది. అయితే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో భారీగా ఎక్కువ మంది పని వర్కర్స్ కూడా ఎక్కువ మంది ఉండటం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే ఈ భారీ విస్ఫోటనంలో మొత్తం సుమారు 20 మంది వరకు కూడా మృతి చెంది ఉంటారని చెప్పి అధికారులు భావిస్తున్నారు. అయితే మరొక 15 మంది వరకు కూడా మంటల్లో చిక్కుకునే పరిస్థితి ఉన్నదని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ మొత్తం చూసినట్లయితే ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ భారీగా మంటలు సంభవించడం, పేలుళ్లు సంభవించడం, అలాగే చుట్టుపక్కల ఇళ్ళు కూడా ఈ పేలుడి శబ్దాలకి అవన్నీ కూడా బీటలు పడటం, కొన్ని ఇళ్ళు అయితే ధ్వంసం కావడం, కొన్ని ఇళ్ళు అయితే అంటిపోవడం కూడా అన్ని జరగడం కూడా జరిగింది. దీంతో మంటలు వ్యాపించడంతో అలాగే ఇతర పేలుడి శబ్దాలకు కూడా స్థానికంగా ఉన్న ఆ ఇళ్లు కూడా బీటల వాళ్ళ పరిస్థితి ఉన్నది. అయితే కొన్ని ధ్వంసమైన ఇళ్లలో కూడా శిథిలాలు కింద కొంతమంది ఉండవచ్చు అని చెప్పి భావించడం జరుగుతున్నది. దీంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి కూడా దీని మీద వెంటనే స్పందించి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే హోంమంత్రిని కూడా ఇక్కడికి ఘటనా స్థలానికి అయితే పంపిస్తున్నారు. అయితే ఆమె కూడా మరో కొద్దిసేపట్లో ఇక్కడ ఘటనా స్థలానికి రావచ్చు. అయితే ఇక్కడ ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్ళందరినీ కూడా కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్కి అత్యవసర వైద్య సహాయంతో కొంతమందిని పంపడం జరిగింది. మరి కొంతమందిని సామర్లకోట అలాగే పెద్దాపురం హాస్పిటల్, ఏరియా హాస్పిటల్స్ కూడా పంపించినట్టుగా తెలుస్తుంది. అయితే మిగతా వాళ్ళని కూడా అంటే ఈ ప్రమాదంలో సజీవ దహనం అయింది ఎంతమంది అనేది మటుకి ఇంకొకరికైతే ప్రాథమిక సమాచారం వరకు చూసినట్లయితే 20 మంది వరకు కూడా ఉంటారని చెప్పి సజీవ సమాజ్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే హోంమంత్రి అనితను ఇక్కడికి రమ్మని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. అలాగే మిగతా కూడా హెల్త్ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యదేవ్ కూడా దీని మీద స్పందించడం జరిగింది. అందరూ కూడా అంటే మా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. దీనికి ఈ వేటలపాలెంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై ఈ ఇన్ఛార్జి మంత్రి అయిన నారాయణ కూడా దీని మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు అందరినీ కూడా అన్ని శాఖలకు సంబంధించిన రెవెన్యూ కానీ, వైద్య ఆరోగ్య శాఖ అలాగే ఇతర శాఖలకు సంబంధించిన అధికారులందరినీ కూడా పూర్తిగా అప్రమత్తం చేసి అందరినీ కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పేసి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. అయితే మంటలను అందరూ కూడా అదుపు చేసే పరిస్థితుల్లోనే ఉండటం జరుగుతున్నది. కాకినాడ ఈ ప్రమాద ఘటనపై జిల్లా అధికారులతో కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే మాట్లాడటం జరిగింది. అలాగే కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేటలపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలోని పేలుడు ఘటన పైన కూడా ఇక్కడ ముఖ్యమంత్రి అమరావతిలో ఇప్పుడే అందరితో కూడా అధికారులతో కూడా సమీక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. విజయనగరం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు కూడా అధికారులు తెలియజేయడం జరిగింది. అలాగే విజయనగరం నుంచే ఉన్నతాధికారులతో మాట్లాడి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. అలాగే పునరావాసానికి ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అలాగే ప్రస్తుతం అక్కడ అందుతున్న సహాయక చర్యలు ఏంటి అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నారు. అలాగే ప్రమాదం జరిగిన సూర్య 3 ఫైర్ వర్క్స్ లోని 20 మంది వరకు కూడా అక్కడ సజీవ దహనం అయ్యి ఉంటారని చెప్పేసి అధికారులు కూడా సమాచారం అందించడం జరిగింది. అలాగే పెద్ద సంఖ్యలో బాణాసంచా తయారు చేయడం కారణంగా ప్రాణాలు కోల్పోవడం కూడా ఎక్కువ కోల్పోవడం కూడా
ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి. అలాగే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమేం జరిగాయి, ఎందుకు జరిగింది ఈ ప్రమాదం మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని చెప్పడం జరిగింది. అలాగే అగ్నిమాపక దళ అధికారులు అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే అగ్నిమాపక దళ సిబ్బంది అంతా కూడా మంటలను అదుపు చేసే పనిలో ఉన్నారు. భారీగా ఈ నీళ్లు చిమ్ముతూ ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నాలు అయితే కొనసాగడం జరుగుతుంది. అయితే పేలుళ్లు సంభవించడంతో ఎవరు కూడా దగ్గరికి వెళ్లే సాహసం చేయకపోవడంతో వల్ల ఈ మంటలను అదుపు చేయడం అనేది ఆలస్యం అవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఘటనలో ఉన్న వాళ్ళందరినీ కూడా చూసినట్టయితే ఇప్పటికే శతగాత్రులు అందరినీ కూడా వివిధ హాస్పిటల్కి సామర్లకోట, పెద్దాపురం ఏరియా హాస్పిటల్ తో పాటు అత్యవసర వైద్య నిమిత్తం కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అయితే మృతదేహాలన్నీ కూడా ఒకటొకటి కూడా వెలికి తీయడం జరుగుతున్నది. అయితే ఇప్పటి వరకు 20 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరో 15 మంది వరకు కూడా మంటల్లో చిక్కుకుని ఉంటారని చెప్తున్నారు. వీళ్ళలో ఎక్కువ మంది అంటే ఈ బాణాసంచా తయారీ కేంద్రంలో పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది మహిళలే ఉన్నారని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు 30 మంది వరకు కూడా మహిళలు ఇందులో పనిచేస్తున్నట్లుగా అక్కడ చెప్తున్నారు. అలాగే చూసినట్లయితే చుట్టుపక్కల కూడా ఉండటం వాళ్ళతో పాటు అలాగే కొంతమంది మగవారు కూడా ఉన్నారు, ఈ పని చేసే కార్మికులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇటువంటి ఎంతమంది ఈ ప్రమాదంలో కోల్పోయి ఉంటారనేది మటుకి తెలియవలసి ఉన్నది. ఇప్పటి వరకు అయితే 6 మృతదేహాలను అయితే బయటికి వెలికి తీయడం జరిగింది. మిగతా వాటిని కూడా తీయడానికి సజీవ దహనం అయిపోయిన వాళ్ళందరినీ కూడా బయటికి తీయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నది. అయితే ఈ సజీవ దహనం అయిపోయిన వాళ్ళు అయితే కొంతమంది కాలి బూడిదైపోయిన పరిస్థితులు కూడా కొన్ని చోట్ల కనిపించడం జరుగుతున్నది. పెద్ద ఎత్తున ఇక్కడ మంటలను అదుపు చేయడానికి మట్టికి అన్ని కాకినాడ, సామర్లకోట అలాగే పెద్దాపురం నుంచి అగ్నిమాపక దళ సిబ్బందితో పాటు అలాగే వివిధ ఫ్యాక్టరీలకు సంబంధించిన అగ్నిమాపక సిబ్బంది కూడా అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా సహాయక చర్యలు అయితే పూర్తిగా నిమగ్నం అవడం జరిగింది. రెవెన్యూ అధికారులు కానీ ఆ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడే అందరూ కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకోవడం జరిగింది. అందరూ కూడా ఈ సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇంకా మంటలను పూర్తి స్థాయిలో అదుపులో తీసుకున్ననే కానీ ఇక్కడ మొత్తం ఏం జరిగింది, ఎంతమంది సజీవ దహనం అయ్యారనేది లెక్కలు తెలియనున్నాయి. అయితే దాని గురించే అధికారులంతా కూడా ప్రయత్నం చేయడం జరుగుతున్నది. అయితే ప్రాణ నష్టాన్ని ఇంకా ఎంతవరకు తగ్గించగలుగుతామా అనే దాని మీదనే సహాయక చర్యలు అయితే ఒక ప్రస్తుతం కొనసాగడం జరుగుతున్నది. ప్రియా, శ్రీనివాస్, అయితే ఇప్పటి వరకు 20 మంది సజీవ దహనమైనట్లు చెప్తున్నారు. మిగతా 15 మంది క్షతగాత్రులుగా ఉండే అవకాశం ఉందా? అంటే వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైంది అనేది మటుకి ఇప్పటి వరకు సమాచారం తెలియట్లేదు. అందరూ కూడా ఒక్కసారిగా భారీ ఎత్తున బాణాసంచా ఎక్కువ పేలుళ్లు సంభవించడంతో ఆ పేలుళ్ళకి ప్రమాదానికి సంబంధించి వీళ్ళందరూ కూడా చెల్లచెదరైపోవడం జరిగింది. ఒక్కొక్కరు ఆ బాణాసంచా ప్రమాదంలోనే వీళ్ళు లోపల ఉండిపోయారు. వీళ్ళు కూడా అందరూ కూడా అంటే కొంతమంది బయట వారు పని చేస్తూ ఉంటారు, కొంతమంది లోపల పని చేస్తూ ఉంటారు. లోపల విభాగంలోనే ఈ ప్రమాదం సంభవించడంతో లోపల ఉన్న వాళ్ళందరూ కూడా సజీవ సమాధి అయిపోయి ఉంటారని చెప్తున్నారు. అయితే ఈ బయట ఉన్న వాళ్ళు మట్టి కొంతమంది గాయపడితే ఆ గాయపడిన వాళ్ళందరినీ కూడా సామర్లకోట, పెద్దాపురం హాస్పిటల్కి, ఏరియా హాస్పిటల్కి తరలించారు. మళ్ళీ కొంతమందిని అత్యవసర వైద్య సహాయం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే ఇంకా మిగతా 15 మందిలో ఎంతమంది సజీవంగా ఉన్నారు, వాళ్ళు ఏమన్నా శతగాత్రల్లో కొంతమంది ఉన్నారు, 10 మంది వరకు కూడా ఇప్పటి వరకు శతగాత్రలు ఉన్నట్టుగా తెలుస్తున్నది. అయితే ఇంకా మిగతా వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, అలాగే చుట్టుపక్కల కూడా ఇల్లు కూడా ధ్వంసమైనవి. ఈ ఒక్కసారిగా భారీ బాణాసంచా పేలుళ్లు సంభవించడంతో ఆ ఇల్లులు పక్కనున్న చుట్టుపక్కల ఉన్న 10 ఇళ్ళు వరకు కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. ఆ ఇంట్లో కూడా ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్క కుటుంబంలోని అంటే మధ్యాహ్నం సమయంలోని ఎవరైనా అంటే ఇంట్లోని నిద్రపోతూ ఉన్నప్పుడు సమయంలో జరిగి ఉంటే వాళ్ళు కూడా నిద్రలో ఉన్న వాళ్ళకి కూడా ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందా ఏంటి అంటే కన్ను రెప్ప పడే లోపులోనే మొత్తం అంతా కూడా ఇక్కడంతా భస్మ అయిపోయినట్టుగా కనిపించడం జరుగుతుంది. అంటే ఒక్కసారిగా పేలుడు సంభవించడం, ఆ పేలుడు సంభవించిన దాటికి ఒక్కసారిగానే చెల్ల అయిపోవడంతో పాటు అలాగే ఈ బీటలు వారటం ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించడం, ఇవన్నీ కూడా శబ్దాలు కూడా చూసినట్లయితే ప్రమాద ఘటన జరిగిన ఘటన దగ్గర నుంచి సుమారు 1 గంట సేపు వరకు కూడా ఈ పేలుళ్ళు అనేది ఇంకా సంభవిస్తూనే ఉండటం జరిగింది. దాంతో ఎవరు కూడా దగ్గరికి వెళ్లే సహాయం చేయలేకపోతున్నారు. అందుకని పూర్తి స్థాయిలో ఎంతమంది ఈ సజీవ దహనం అయిపోయారు అనేది మట్టికి ఇంకా లెక్కలు రాలేదు. కొంతమంది అయితే భయపడి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బయటికి పరుగులు తీసి పారిపోవడం కూడా జరిగింది. అలాగే సమీపంలో ఒక పాఠశాల ఉన్నది, ఆ పాఠశాలలో కూడా బయటలు వాలింది. వెంటనే ఉపాధ్యాయులందరూ కూడా అప్రమత్తమయ్యి ఆ పిల్లలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి
పంపించి వేయడం జరిగింది. దాంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఆ ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళు మట్టికి ఇంకా ఎంతమంది ఇంకా ఈ ప్రమాదంలో చిక్కుకున్నారో, ఇంకా ఎంతమంది బయటపడ్డారనేది ఇంకా తెలియవలసి ఉన్నది. అంటే ఇప్పుడు దగ్గరికి వెళ్లే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇంకా మంటలు వ్యాపించడం, అలాగే పొగ కూడా దట్టంగా వ్యాపించడం తోటి అక్కడికి వెళ్లే ప్రయత్నం చేయలేదు. అగ్నిమాపక సిబ్బంది మాత్రం అక్కడ మంటల్లోకి వెళ్లి ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరో కొద్దిసేపట్లోనే ఆ మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లయితే పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంటది. ప్రియా. Vale.